వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ కంటెంట్ చూసి మీరు దయచేసి నవ్వొద్దు, నన్ను ఆక్షేపించొద్దు, ముందే చెప్తున్నాను. నా ప్రెస్ రిలీజ్ ఇచ్చారండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు. ఇన్ఫర్మేషన్ సెక్షన్, జీరో టాలరెన్స్ అగైన్స్ కరప్షన్, సిబిఐ అరెస్ట్స్ ఇట్స్ ఓన్ అఫీషియల్ ఇన్ ఎ బ్రైబరీ కేస్ డేటెడ్ 11th March 2026. అవినీతిపై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలో పనిచేస్తున్న తమ సొంత ఇన్స్పెక్టర్ని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తనపై నమోదైన ఫిర్యాదు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఇన్స్పెక్టర్ లంచం కోరినట్లుగా ఆరోపణలు రావడంతో సిబిఐ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి లంచం కోరాడు అనే ఆరోపణలు రావడం తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. దర్యాప్తులో భాగంగా నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు పలు కీలక ఆధారాలని స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్, అధికారిక పత్రాలు తదితర ఆధారాలను పరిశీలించిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కేసు వివరాలను పరిశీలించిన కోర్టు 2 రోజుల పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. ఇక ఈ సమయంలోనే అధికారులు మరింత లోతుగా విచారణ జరిపి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని సేకరించబోతున్నారు. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నాము అని చెప్తున్న సిబిఐ తమ సొంత అధికారిపై కూడా రాజీ పడకుండా చర్యలు తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన వాడు ఎవరు అన్నది కాకుండా తప్పు జరిగిందా లేదా అన్నదే ముఖ్యం అనే సందేశాన్ని ఈ ఘటన ద్వారా సిబిఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నవ్వాపుకుంటున్నారు కదా, ఆపుకోండి. సరే, దీని మీద నేను మాట్లాడడం కంటే మీరు మాట్లాడడమే బెటర్. ఈ వార్త చూసిన తర్వాత మీరు మాట్లాడితేనే బెటర్. మీ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మెసేజ్లు చేయొచ్చు. దీనికి మళ్ళీ ఒకసారి సిబిఐ జీరో ఈ టాలరెన్స్ ఆన్ కరప్షన్ మీద మరొకసారి మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.